అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూడబోతున్నారు. అయితే మీరు మాత్రము దీని మీద మీ యొక్క జీవిత భాగస్వామి మీద కోపడకూడదు. ఎందుకంటే ఈ తప్పు వారి వల్ల జరగలేదు, ఇతడి వారి వల్ల జరిగింది. ఆ విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు మరియు వారిని క్షమాపణ కూడా అడుగుతారు. మీరు ఈరోజు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇది గుర్తించదగిన విషయం. కుటుంబం మరియు సన్నిహితులకు మీరు మద్దతు అనేది ఇవ్వడం సాధతరం అవుతుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. తగిన ప్రేమను అందించాల్సి ఉంటుంది. వారి భావాలను గౌరవించాలి. అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. నమ్మకాన్ని, అందరి నమ్మకాన్ని కూడా ఈరోజు గెలుచుకోవడం అనేది సాధ్యమవుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక చాలా అనుకూలంగానే మార్చుకోవడం జరుగుతుంది. వీరికున్న ఆటంకాలు, అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి ఈరోజు మెడలో మాత్రం కాలభైరవ రూపం ధరించడం చాలా శ్రేయస్కరము. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజుగా మార్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు అనేవి వస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. విష్ణుమూర్తిని పూజించడం వలన మేలు కలుగుతుంది. మరియు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమవుతుంది. కుటుంబ సభ్యులతోటి వాదనలకు దిగకండి. ఉద్యోగస్తులకు పనిభారం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మరియు ఈ రోజు రాశివారులు మాత్రము చూసినట్లయితే గనక ఆర్థికంగా లాభదాయకమైన రోజుగా మార్చుకోవడానికి పేదలకు అన్నదానం అయితే చేయాలి. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు అనేవి వస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు అనేవి తగ్గుతాయి. ఈ రోజు ఈ రాశి వారి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారు శివుని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. కొన్ని విషయాలలో నిరాశ ఉన్నటువంటి విషయాలలో కూడా వారికి మంచి విషయాలు తెలుసుకోవడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కోపానికి దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఉదయమే సూర్య నమస్కారాలు చేయడం కారణంగా మరి చాలా చక్కగా ఉంటుంది. ఉన్నటువంటి ఆటంకాలు, రాబోతున్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. పని ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమవుతుంది. కుటుంబ సభ్యులతోటి వాదనలకు దిగకుండా ఉండాలి. ఉద్యోగస్తులకైతే పనిభారం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. ఈ రోజు రాశివారులు మాత్రమే చేపట్టిన పనుల విజయం ఖచ్చితంగా సాధిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. మరియు దాంతో పాటు కూడా చాలా లాభాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా మరి ఈ రోజు రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కూడా చాలా బాగా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. కుటుంబ సభ్యులతోటి వాదనలకు దిగకండి. ఉద్యోగస్తులకు పనిభారం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. యోగా, వ్యాయామం చేస్తూ ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మందులను సొంతంగా వేసుకోకూడదు. ఇతరులకు సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. ఈరోజు ఎవరి విషయాల్లో కూడా జోక్యం అనేది చేసుకోకుండా ఉండాలి. మరియు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే ఉత్తమము. ఇక సమతుల్యతను మించి కదిలే అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ రోజు రాశివాళ్ళు మాత్రము ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. క్షేమదాయకంగా ఉంటుంది. ఒకవేళ చేయవలసి వస్తే మాత్రము నల్ల ఆవాలను తీసుకుని గుప్పెడు నల్ల వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసి ఆ మూటను వెంట తీసుకుని వెళ్ళాలి. ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ, నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది. మరియు ఈ రోజు శనిదేవుని పూజించడం వలన కష్టాలు అనేవి తొలగించబడతాయి. రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండటానికి, మరి చక్కని ఫలితాలు అందుకోవడానికి కూడా మీకు ఈ రోజు చాలా మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము మరి ఎక్కువగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక అనవసరమైనటువంటి ఖర్చులను మాత్రం తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా ఉండడానికి మాత్రమే ప్రయత్నాలు అనేవి చేయాలి. ఉద్యోగస్తులకు సాధారణంగా అనిపిస్తోంది, వ్యాపారస్తులకు కొంచెం కష్టంగా అనేది ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కాబట్టి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన లేకుండా ఉండడానికి మరి ఈ రాశి వారికి ఎవరికైతే ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుందో, అంటే ఆరోగ్యం విషయంలో ఎవరికైనా సమస్యలు ఉన్నా సరే, మరి ఆటంకాలు ఉన్నా సరే, ఈరోజు మీకు గురుదేవుని పూజించడం వలన మంచి ఫలితాలండి ఉంటాయి. అంటే వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు అనేవి కూడా కుదురుతాయి. అవివాహితులకు వివాహం కొరకు మంచి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది. పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. కొత్త కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజుగా మంచుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇలా చేయట కారణంగా మీరు గురుదేవుని పూజించటం కారణంగా మీకు చాలా మేలు కలిగే అవకాశాలు అయితే మరి కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు రాశుల్లో మాత్రము సంభాషణ మీద ప్రాధాన్యత వహించవలసి ఉంటుంది. సోమరితనం అయితే పూర్తిగా వదిలిపెట్టేయాలి. ఎవరైతే నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారో అటువంటి నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. పని పరిస్థితులను గట్టిగా అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు. డబ్బు లాభం అనేది మంచి పని యొక్క మంచి ఫలితం అనేది మీరు తప్పకుండా దక్కించుకోగలుగుతారు. ఈ రోజు రాశారు, అప్పుగా ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి కూడా డబ్బు అప్పుగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే గనక అది తిరిగి ఇచ్చే సమయంలో మీకు చాలా సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఈ రోజు రాష్ట్రాల్లో కుటుంబంలో ఆనందమక వాతావరణం కొరకు గట్టి ప్రయత్నాలు చేయడం సంభవం అవుతుంది. సంబంధాల్లో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈకుటి సమతుల్యతకు మించి కదులుతారు. ఆకర్షణ అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. పెద్ద విజయాలు కూడా చేస్తారు. మరియు ఈ రోజు ఉపాధ్యాయులకు కూడా శుభదినంగానే ఉంటుంది. వారికి ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలతోటి తగిన సమయం గడపాలి. వారి అనారోగ్యం కొరకు మందులను సేకరించాల్సి ఉంటుంది. ఈ రోజు పెద్దల అనారోగ్యంలో బీపీ షుగర్ టెస్ట్ చేయించాలి. వారికి మరి పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు రాశి వారు మాత్రము అధికముగా చూసినట్లయితే గనక అన్ని రంగాల్లో కూడా మేలని ఫలితాలు రాబట్టుకోగల సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. సంబంధాల సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడవాలనే ఆలోచనలో ఉంటారు. స్త్రీలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు గులాబీ రంగు దుస్తులను దానం చేయాలి. హయగ్రీవ స్తోత్రాలను పఠించాలి. మేలు కలుగుతుంది. అల్లు నొప్పుల వంటి సమస్య, కీళ్ల నొప్పుల వంటి సమస్య నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. మరియు ఈ రోజు రాశివారు మాత్రము పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తగిన విధముగా మాత్రం పరిష్కారాలు వెతకడం సాధ్యతరం అవుతుంది. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి. ఇతరులకు సూచనలు సలహాలు ఇవ్వకండి. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. లేకపోతే మాత్రము అనవసరంగా సమస్యలు అనేవి దరిచేరుతాయి. మరియు ఎక్కువగా పూజలు చేయండి. మీకు ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించండి. దాన ధర్మాలు చేయండి. పుణ్యంతో పాటు మీకు దోష నివారణ కూడా జరుగుతుంది. అన్ని శుభకార్యాలు జరుగుతాయి. మీకు ఇష్టమైన వారితో వివాహం అవుతుంది. లక్కీ సంఖ్య 75. లక్కీ కలర్ అయితే పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.